ह्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 అరుసము మీర నియమమారసి హరుని గూర్చి తపించినన్ అతడిచ్చు ఈ వరము పేరిమి నీకు మునీంద్ర తల్లజా. నువ్వు పరమశివుడి గురించి కానీ ఇటువంటి తపస్సు చేశావా? నీ అదృష్టం పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడా? ఆయన ఇవ్వగలడు ఈ వరాన్ని. ఎందుకంటే ఆయన ఇది ఇక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఆయన ఈశ్వర శబ్దంతో ఉన్నవాడు. ఆయన ఇవ్వగలిగినది ఇవ్వలేనిది అన్నది ఆయనకి లేదు. ఆయన ఇవ్వగలడు. అందుకని ఆయన గురించి తపస్సు చెయ్యి. అలా నువ్వు తపస్సు చేస్తే పేరిమి నీకు ఈ వరంబునిచ్చు మునీంద్ర తల్లజా, అటువంటి వరాన్ని నీకు ఇస్తాడు. అందుకని తపస్సు చెయ్యను. మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. చాలా కాలం ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. చిత్రం ఏమిటంటే పరమశివుడు ప్రత్యక్షం అయ్యేసరికి ఎముకలు తప్ప శిలాదుడికి ఏమీ మిగలలేదు. మిగిలిన ధాతువులన్నీ పురుగులు తినేసి, ఆ రోజుల్లో అస్థిగత ప్రాణం కాబట్టి ఎముకలుంటే ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణంతో ఉన్నాడు. పైనంతా పుట్టలు పట్టేసి ఉన్నాయి. శంకరుడే వచ్చి ప్రత్యక్షమైన బహిర్ముఖుడు కాలేదు. శంకరుడు తన చేతితో ముట్టుకున్నాడు. యథారూపాన్ని పొందాడు. పూర్వం ఉన్న కన్నా జవసత్వాలతో ప్రకాశించాడు. ఏం కావాలని అడిగాడు. అడిగితే అప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి అడిగాడు, పరమశివ సుతు అయోనిజు, అలాగే నాకు ఓ పరమశివ సుతుడు కావాలి, కొడుకు కావాలి, వాడు అయోనిజుడు కావాలి, అలాగే వాడికి జరామరణములు ఉండకూడదు, అటువంటి 3 లక్షణములు ఉన్నవాడై ఉండాలి, దానికి తోడు నీకు చోకకు వానిన్ నీతో సమానమైనటువంటి వాడు అయి ఉండాలి, నిగ్రహానుగ్రహ శక్తిలో నీ అంత తేజస్సు ఉండాలి, చూస్తే ముమ్మూర్తుల నీలాగే ఉండాలి, శివుడెవరో నందెవరో తెలియకూడదు, అలాంటి కొడుకుని ఇవ్వాలి, అలాంటి కొడుకుని నాకు కటాక్షించు, అలాంటి కొడుకుని నాకు ఇస్తే అప్పుడు నేను కృపతో నాకిమ్మో మురిషద, నువ్వు కానీ దయతో నాకు అటువంటి కొడుకునిచ్చావా మురిసిపోతాను. సర్వలోక వంద్యపదాబ్జ, సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి పరమశివ, నువ్వు అనుగ్రహించాలనుకుంటే నాకు అదిగో అటువంటి కుమారుణ్ణి కటాక్షించాను. ఆయన ఒక్క చిరునవ్వు నవ్వన్నాడు, సుతుడు కావాలి, వాడు నీ కొడుకయ్యి ఉండాలి, అయోనిజుడయ్యి ఉండాలి, జరామరణములు లేనివాడయ్యి ఉండాలి, నాతో సమానుడయ్యి ఉండాలి, ఇటువంటి కొడుకు కావాలి నీకు. లోకంలో ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? భక్తికి ఎంత పరవశించిపోతాడు పరమశివుడు అన్నదానికి పరాకాష్ఠ నందీశ్వర వృత్తాంతం. తథాస్తు. ఇప్పుడు అయోనిజుడు కదు పుట్టాలి, భార్య కడుపులోంచి వచ్చేవాడు కాకూడదు. శిలాదుడు సంతోషించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండంలోంచి అకస్మాత్తుగా అగ్ని 1000 సార్లు దాని కాంతి పెరిగిపోతే ఎలా ఉంటుందో అంత కాంతితో ఒక బాలుడు పైకి లేచాడు. లేచి యజ్ఞకుండంలోంచి బయటికి వచ్చాడు. ఓ శివానుగ్రహంతో నాకు ఈ కుమారుడు కలిగాడన్నాడు. వాడికి ఉపనయనం చేశాడు, వేద విద్య అంతా నేర్పించాడు, పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పరమశివుడు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు. మహర్షుల్ని పంపించాడు. ఆ మహర్షులు ఆశ్రమానికి వెళ్ళి అన్నారు, పరమశివుడు చెప్పిన మాట నువ్వు సరిగ్గా వినలేదు. ఈ పిల్లవాడు అల్పాయుర్దాయం, ఎక్కువ కాలం బ్రతకడవు. ఈ పిల్లవాడు ఈ ఆయుర్దాయం అయిపోయింది, ఇంకా కొద్ది రోజులే ఉంటాడన్నాడు. శిలాదుడు ఘోరున ఏడ్చాడు. ఈ పిల్లవాడు అన్నాడు, నాన్నగారు దేనికి ఏడుస్తున్నారు? నిగ్రహానుగ్రహ సమర్థుడు పరమశివుడు, ఆయన ఇవ్వలేనిది లోకంలో లేదు. నేను ఆయన గురించి తపస్సు చేస్తానని వెళ్ళి కూర్చొని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. ఆ పిల్లవాడి తపస్సుకి పరమ సంతోషాన్ని పొందినటువంటి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నేను నీ పట్ల ఎంతో సంతోషాన్ని పొందాను కాబట్టి నీకు నేను కొన్ని విశేషాలని అనుగ్రహిస్తున్నాను.
మీ నాన్న నన్ను వరం అడిగాడు, శిలాదుడికి కొడుకుగా ఉండాలన్నాడు, అందుకు నువ్వు శిలాదుని యొక్క కుమారుడు అని పిలవబడతావు. అయోనిజుడు కావాలన్నాడు, యజ్ఞకుండంలోంచి పుట్టావు. నేను మహర్షులతో అలా కబురు చేశాను, కానీ నిజానికి నేను ఆ మాట అనలేదు. నిన్ను అల్పాయుర్దాయంతో ఉండేవాడివి అనలేదు. నీకు జరామరణములు లేవు, నీకు మృత్యు అన్నది రాదు. నాతో సమానమైనటువంటి రూపం కావాలని మీ నాన్న అడిగాడు, అందుకే నాతో సమానమైనటువంటి రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని సమానమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడు. శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే 3 కందులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు. పార్వతీదేవిని పిలిచాడు శంకరుడు. పిలిచి, పార్వతి, ఇతను నీకు పుత్ర సదృశుడు, ఇక పైనుంచి ఇతను కూడా నీకు కుమారుడే. కాబట్టి ఈ నందీశ్వరుణ్ణి నీ కుమారుడితో సమానంగా చూడు. విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి ఏ స్థానం ఇచ్చావో అదే స్థానాన్ని ఈ నందీశ్వరుడికి కూడా ఇవ్వాలి అని తన జటని ఒకదాన్ని పెరికి ఆ జటలో ఉన్నటువంటి జలాన్ని ఆ పిల్లవాడి మీద పిండాడు. పిండినప్పుడు ఆయన జటలోంచి వెంటనే ఒక నది పుట్టింది. ఆ జట పిండినప్పుడు ఆ పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడి శరీరం అంతా తడిసి ఆ నది ప్రవహించింది. దానికే జటోదక అని పేరు. పార్వతీదేవిని పిలిచి, ఈ పిల్లవాడు నీకు కుమారుడు అన్నాడు. అనేటప్పటికి ఆవిడ ఎంతో సంతోషాన్ని పొంది ఈ చేతిని ఇలా పెట్టింది ఆ పిల్లవాడి తల మీద పెట్టి ఒక్కసారి కన్నులు మూసుకుని సంకల్పం చేసింది. చేసేటప్పటికి శంఖం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉన్నటువంటి పాలు ఆమె చేతుల నుంచి 3 ధారల కింద పడ్డాయి. పడి ఆ పిల్లవాడి శరీరం అంతా అందులోంచి తడిసి కిందకి ప్రవహించింది. దాన్ని అలా ప్రవహించి పార్వతీదేవి చేతి నుంచి 3 ధారలుగా పడి ప్రవహించినటువంటి ఆ ధార ఏదైతే ఉందో అది ఒక నదీ రూపాన్ని పొందింది. దాన్ని త్రిస్రూప అని పిలిచారు. అలాగే ఎప్పుడైతే శంకరుడి యొక్క జట నుంచి వచ్చినటువంటి ఉదకము చేత తాను తరిశాడో, పార్వతీదేవి యొక్క చేతిలోంచి వచ్చినటువంటి 3 ధారల పాల చేత తడిశాడో, పరమ సంతోషాన్ని పొందినటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారి గట్టిగా అరిచాడు. ఆ అరిచినప్పుడు వృషధ్వని అంటారు. అంటే ఎద్దు అరిస్తే ఎలా ఉంటుందో అంబారామం అటువంటి రవం చేశాడు. అంత పెద్ద కేక వేసేటప్పటికీ ఆ ధ్వనిలోంచి ఒక పెద్ద నీటి బుగ్గ పుట్టి నదిగా ప్రవహించింది. దాన్ని వృషధ్వని నది అని పిలిచారు. అప్పటికి 3 నదులు పుట్టాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.